కాన్పు కోసం గూడూరు ప్రభుత్వాసుపత్రికి చవటపాలెం గ్రామానికి చెందిన ఏమల శ్రావణి అనే బాలింత వచ్చింది. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఆమెకు చేసిన ఆపరేషన్ వికటించడంతో ఆమె పరిస్థితి విషమం కావడంతో ఆమెను నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. గూడూరు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందంటూ భర్త ఏమల హరి ఆవేదన వ్యక్తం చేశారు. బాలింత మృతదేహంతో బంధువులు, కుటుంబ సభ్యులు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. అమ్మాయి ఎక్కడ చచ్చిపోయింది, నేను ఇక్కడ చూసి శవం అయిపోయినది తీసుకెళ్ళమని చెప్పాను. నేను మాదేం తప్పు లేదు, మీరు పోయి కాబట్టి అక్కడ పోయి మాట్లాడుకోండి అన్నది తప్పు మేడం నెల్లూరులో. తర్వాత నేను ఇక్కడ వచ్చేవాడికి వాళ్ళు ఇప్పుడే తీసుకొచ్చాడు అమ్మాయిని కూడా. అమ్మాయి పేరు ఏం పేరా? శ్యావణి ఆయన. ఎట్టా ఇంతకు ముందు కూడా ఎట్టే జరిగింది ఇక్కడ, ఇంతకు ముందు ఎట్టే చేశాను నేను, మళ్ళీ ఎట్టే చేశారు. మళ్ళీ అట్లా ఎంతమంది చంపుతున్నారు వాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్ ఒక పేరే కానీ పానకు తీసుకుపోయిన వాళ్ళు ఎప్పుడు చేయలేప్పుడు తరివేయాల. కడుపు దగ్గోసారో పేరు దగ్గోసే అర్థం కాల. ఆ అమ్మాయి బాగా ఇక్కడే వాళ్ళు ఏం చెప్పారంటే నెల్లూరులో ఇక్కడ ఆపరేషన్ ఫెయిల్ అని చెప్పారంట. ఆపరేషన్ ఫెయిల్ అని చెప్పేసి అంటే ఆడలు ఎవరు రాలా, మగ పిల్లలు ముగ్గురు వచ్చారు అమ్మాయిని తీసుకుని డెలివరీకి. అందరూ ఓరాలు పండు కూరలు వెళ్ళిపోయినప్పుడు ముగ్గురు మగ పిల్లలు తీసుకొస్తే మగ పిల్లలకి ఏం తెలియదు కదా. వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదో ఆపరేషన్ చేసి అమ్మాయిని ఇక్కడే చచ్చిపోయిన తర్వాత వీళ్ళు నెల్లూరు షిఫ్ట్ చేసేసారంట.